హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ముంజడాబాక ఛానల్కి. 9వ తరగతిలో 9వ పాఠం 9 తొర్ర అని గుర్తుపెట్టుకోరు. ఓకే, కోరస్ 9వ పాఠం కోరస్. ఇది నేను ఆ వీడియోలో ఒక్కటి దీనికి అది చేయలేదు. ఏంటిది వైరల్ అయిపోయింది, 1,00,000 పైన చూసిర్రు ఆ వీడియో. అండ్ ఏంటిది ప్రక్రియలు, ఈ కవి పరిచయాలు ప్రక్రియలు చేసింది. సో అందులో కోరస్ రాకపోతే చాలామంది కోరస్ గురించి చాలా కామెంట్స్ చేశారు. చాలామంది కామెంట్స్ రాస్తారు, చాలా బాగుండే వాళ్ళే కూడా కోడ్స్. ఓకే, ఒకసారి చూడండి మీరు కూడా. కోరస్ అనేది సలంద్ర లక్ష్మీనారాయణ రాశిడు. కోరస్ అంటే ఇది ఇతివృత్తము, సమాజ స్పృహ ఇది సమాజంలో స్పృహ. ఇది ప్రక్రియ వచన కవిత. కోరస్ అంటే పిలుపు. కోరస్ అంటే ఏంటిది? పిలుపుకు బలాన్ని ఇచ్చేది. ఎవరిచ్చేది? పిలుపుకు బలాన్ని ఇచ్చేది. కోరస్ అంటే ఏంటిది? గొంతు కలపడం. ఓకే, ఈ గొంతు కలపాలి. ఈ కోరస్ని ప్రక్రియ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కోరస్ కదా, కోరస్ అంటే గొంతు కలపడం కదా. గొంతు ఎవరు కలుపుతారో? అమ్మాయి కలుపుతుంది అని. గొంతులు అమ్మాయిలు బాగా కలుపుతారు కాబట్టి వచన కవిత అని గుర్తుపెట్టుకోరు. కోరస్ అంటేనే గొంతు కలపడం. గొంతు ఎవరు కలుపుతారు? బాగా అమ్మాయిలు కలుపుతారు కాబట్టి ఈ వచన కవిత కోరస్ కవిత అని గుర్తుపెట్టుకోరు. కోరస్ కవిత, అది కూడా వచన కవిత. ఈ కోరస్ అంటే గొంతు కలపడము అని గుర్తుపెట్టుకోరు. అయితే ఈ సలంద్ర ఈయన ఏం చేసిండంటే సావుకు పోయిండు. ఈయన ఎవరు? సావుకు గీతం పాడడానికి పోయిండు. పోతే ఆడ వేడి గాలి వస్తుంది. ఇక వేడి గాలి వస్తే ఈ కోరస్ ఎవరన్నా పాడతారా నాతోటి, ఎవరన్నా గొంతు కలుపుతారా అని అంటాడు. ఈ గొంతు కలుపుతారా అంటే ఎవరు గొంతు కలుపుతలేరు. ఆ వేడి గాలికి ఎవరు గొంతు కలుపుతలేరు. ఇక గొంతు కలపకపోతే ఈయన ఏమన్నాడు, ఇక సావు గీతానికి వచ్చిన నేను, ఈ సావుకు వచ్చిన ఎవరు గొంతు కలుపుతలేరు, కోరస్ ఇస్తలేరు. ఎవరు కోరస్ అంటే గొంతు కలపడం ఇస్తలేరు అని ఏం చేసిండంటే, ఈడ కొంచెం జర సలంద్రాలు పెట్టిర్రు, నీటి సలంద్రాలు పెట్టిర్రు అని మేనిఫెస్టో తయారు చేసిండు. ఎవరు? ఈయననే మేనిఫెస్టో తయారు చేసిండు. ఏమని? సలంద్రాలు పెట్టుర్రి, జర నీళ్ళు చల్లగా అవుతాయి. సలంద్రాలు పెట్టుర్రి, నీళ్ళు చల్లగా అయితే గొంతు తడిపిన వాళ్ళు అవుతారు. గొంతు దడిస్తే గొంతు కలపడం ఈజీ అవుతుంది. గొంతు దడిస్తే గొంతు దడపడం అవుతుంది. సలంద్ర అంటే ఏంది? గొంతు దడపడం. వేడిగాలు ఉన్నదాడ సావు గీతానికి పోయినరు పాడనికి. మేనిఫెస్టో పెట్టమని చెప్తాడు. ఏంద్రా ఎవరికో చెప్తాండి? దళితులకు చెప్తాడు. దళితులకు మేనిఫెస్టో తయారు చేయరి, సలంద్రాలు కలుపుతారు, చల్లగా నీళ్ళు కలుపుతారు అని లక్ష్మీనారాయణ. ఓకేనా? సలంద్ర అంటే ఒకటే గుర్తొస్తుంది. సలంద్ర అంటే గొంతు తడుపుకోవాలి. ఈ గొంతు కలపాలి అంటే ఇది కోరస్. ఈమె ఎవరు? కోరస్. ఈ గొంతు ఎవరు కలుపుతారు? వచన కవితటి కలుపుతుంది. ఓకే, ఇది ఏంటిది? ఇతివృత్తం అంటే సమాజ స్పృహ. కోరస్ అంటే యాక్చువల్గా ఏంటిది? అది పిలుపుకు బలాన్ని ఇచ్చేది. ఓకే, ఇది ఇంతవరకు. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ చోట, గంపెడు బలగాలు ఒకచోట, వాసన నూయగలు ఒకచోట, మాసిన తలలింకొక చోట, కమ్మని చకిలాల ఒకచోట, గట్టి దవడలింకొక చోట. కాలోజీ. పాఠ్య వివరాలు. ప్రక్రియ వచన కవిత. ఓకే, వచన. సలంద్ర అంటే గొంతు దడపడం అని గుర్తుపెట్టుకోండి. చల్ల నీళ్ళతోటి గొంతు తడుపుకోవాలి. మరి గొంతు కలపాలంటే కోరస్ ఇవ్వాలి. ఇవెవరు? ఈ వచన కవిత చేస్తుంది. ఓకే, వీళ్ళందరూ ఎవరు వేయరు? సావు గీతానికి వేయరు. ఆడ ఏం చేసిన మస్తు వేడి గాలి వస్తుంది. ఇక దళితుల్ని పిలిచి మేనిఫెస్టో పెట్టమని చెప్పిండు సలంద్ర లక్ష్మీనారాయణ. ఒక్కసారి చూడ అయిపోయింది లెసన్. ఈ పాఠము వచన కవిత ప్రక్రియకు చెందింది. ఇగో అంతకంటే ముందు ఒక్క నిమిషము చెప్తా. ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలండి. మీరు రాస్తున్న కామెంట్స్ ప్రతి ఒక్కరికి రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు. ఒకరు మల్లేశం ఏమో పేరుంది. ఆయన ఏం చెప్పారంటే 9వ తరగతిలో జర 1వ పాఠము 2వ పాఠం ఒక్కసారి సిరీస్లా చెప్పరా మేడం అని అన్నాడు. చెప్తున్నాను చూడండి మీకోసమే. ఓకేనా? ఒకసారి మీరు వినొచ్చు, జర బోర్గా ఫీల్ కాకూరి. ఎందుకంటే ఆయన అడిగిరు కాబట్టి కొంచెం డౌట్ క్లారిటీ చేద్దాం. ధర్మాజ్ఞులు చేమకూరి వెంకట కవి. ఓకే, శామగడ్డ
వీళ్ళిద్దరికి ఇష్టం అని చెప్పిన నేను. కాలము 17వ శతాబ్దం. రచనలు సారంగధర చరిత్ర, విజయ విలాసం. విశేషాలు: ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజులకి అంకితం ఇచ్చిండు. సారంగధర చరిత్రను పద్య కావ్యంగా వ్రాసిన వారిలో మొదటివాడు. విజయ విలాసమునకు కృతిభర్త రఘునాథ నాయకుడు. ఓకే. ప్రబంధము ప్రకృష్ణమైన బంధము గలది, ఉత్పత్తి గలది. ప్రబంధ శబ్దం పురాణేతి హాసాల నుండి స్వీకరించబడిన కథా వస్తువులను వర్ణాలతో పెంచి సర్గబంధంగా అశ్వాసులుగా రచించిన ప్రబంధమవుతుంది. అంగీకరసము, శృంగారము, ప్రబంధము, వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణాలు ఉన్నాయి. ఓకే. తొందరగా మళ్ళీ ఆ లెసన్ అదైపోతుంది కదా. ఒకసారి మలేశం గారు మీకోసం చెప్తున్నా, మీరు ఎందుకు చెప్పమన్నారు నాకు తెలియదు, కానీ 9వ తరగతిలో 1వ పాఠం 2వ పాఠం చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే. సిరీస్లో ఒకసారి చెప్పమన్నారు. ప్రతి పద్య చమత్కార చనుడైన చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధం విజయ విలాసం. చమత్కారంగా పురాణ ఇతిహాసాలను కథను వర్ణాలతో పెంచి చేసే రచన ప్రబంధం. విజయ విలాసం ఈ పురవర్ణాలతో ప్రారంభమవుతోంది. ఇంద్రప్రస్థావనం. పాండవులు ఇంద్రప్రస్థాపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. ఎవరు? పాండవులు. తీర్థయాత్రల సమయంలో అర్జునుడు ఎవరెవరిని వివాహం ఆడాడంటే ఉలూచి, చిత్రాంగద, సుభద్ర వేడిగా నాకు కూడా సుభద్ర. యమధర్మరాజు వరపుత్రుడు ధర్మరాజు. కృతాలక్షణుడు ధర్మరాజు. 5 దేవతా వృక్షాలలో విష్ణుమూర్తి, 5 ఆయుధాలలో ఈశ్వరుని, 5 ముఖాలలో అని లోకులచే పొగడబడేవారు పాండవులు. ఒక కృతాయుగ లక్షణాలు గల ద్వాపర యుగపు రాజు అనగా సందిగ్ధ లక్షణాలు గల రాజు ధర్మరాజు. అందంలో జయంతుని వంటివాడు. దయా స్వభావంతో కృష్ణునికి ప్రాణమిత్రుడు అర్జునుడు. అర్జునితో పోల్చబడిదగిన ఒకే ఒకడు రఘురాముడు. ఓకే. పారజూచిన రిపురాజి పారజూషి అను వాక్యమునందలి అలంకారం యమకం అలంకారం. ఓకే. భగత కులాది పధ్వజుడు శ్రీకృష్ణుడు. వింటి కోరిన రిపురాజి వంటి కొరకు అనే చేమకూర వెంకటకవి ప్రతి పద్య చమత్కారకి ఉదాహరణ. అతని నుతింపే శక్యమా అను పద్యము. ఓకే. శిరశనహల్ కృష్ణమాచార్యులు అభిప్రాయమున కుసుమ కోమల భావములు కూర్చువారు కవులు. ఈ పురమేలు మేలు బలి ఎంచు ప్రజల్ జయవెట్టుచుండ నజ్ఞాన పరిపాలన వ్రతుడు శాంతి దయ భరుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరుడు దాన విద్య పరతంత్ర మానవుడు ధర్మత తునుజడు దగ్రదేచుడై. ఓకే. ఈ పద్యం ఉన్నది అంతే. ఇక 2వ పాఠం ఒకసారి చూడండి. పివి నరసింహారావు నేనెరిగిన బురుగుల. ఓకే. నేనెరిగిన బూరుగుల పివి నరసింహారావు గారు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. బురుగులు గక్కిండని చెప్పిన, పాములు గరిస్తే బురుగులు గక్కిండని చెప్పిన. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. కాలం శ్రీక్రీస్తు శకం 21 2004. ఓకే. ధర్మస్థలం నర్సంపేట వద్ద మండలం లక్నేపల్లి గ్రామం వరంగల్ రూరల్ జిల్లా. రచనలు సహస్రఫాన్. ఓకే. ఈ పాములకే ఫన్ ఉంటుంది. విశ్వనాథ 1000 పడగలు. ఇది కూడా పాములకే. మంచిగా కలిసింది. విశ్వనాథ 1000 పడగలు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి. ఆధారం 1000 పడగలకు ఆధారమే ఇది సహస్రఫాన్. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ దొరికింది. ఓకే. అబల జీవితం ఆధారం ఫన్ లక్షన్ కోన్ ఘన్ అనే మరాఠీ పుస్తకం. కోన్ ఘన్ అంటే ఇది కూడా కోణం తీసింది ఘన్ అని గుర్తుపెట్టుకోరి. ఓకే. ద ఇన్సైడర్ వీరి ఆత్మకథ. ఇన్సైడర్ ఆత్మకథ. ఓకే. మరాఠీదండి ఇది. ఏది అని కూడా అడగవచ్చు. బహుభాషవేత్త, భారత ఆర్థిక సంస్కృతుల పితామహుడు, రాజనీతిజ్ఞుడు, 17 భాషల్లో పండితుడు. కాకతీయ తెలుగులో పత్రిక అయిన పత్రిక కాకతీయ. ఓకే. అభినందన వ్యాసం ప్రక్రియ. వ్యాస ప్రక్రియ అంతర్గమైనది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలో ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసేది వ్యాసం. ఏదైనా విషయాన్ని వ్యక్తిని అభినందిస్తూ వ్రాసినచో రచయిలకు ఆ వ్యక్తి లేదా విషయానికి గల సంబంధము బాంధవ్యాలను వ్యక్తీకరించు వ్యాసాన్ని అభినందన వ్యాసం అంటారు. ఓకే. కొంచెం ఒక 10 నిమిషాలు. ఓకే. తర్వాత ఇతివృత్తం చూడండి. పివి నరసింహారావు రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ.
విశ్వనాథ వేయి పడగలు నవలను హిందీలోకి సహస్రపాన్ పేరుతో అనువాదించాడు. మహోన్నత వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడం ఉద్దేశం గల పాఠము నేనెరిగిన బూరుగుల. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి రాజనీతిజ్ఞుడు బహుభాషావేత్త బూరుగుల రామకృష్ణరావు. నేనెరిగిన బూరుగుల వ్యాసం ఏ పత్రికలో ప్రచురించబడింది? ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక. మాసపత్రికనా? ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు. ఇవన్నీ కరెక్ట్ ఇస్తాయి. ఇది దినపత్రికనా, మాసపత్రికనా, సంవత్సర పత్రికని ఇస్తాడు. మరి ఈడ కన్ఫ్యూజ్ అవుతారు. మాసపత్రిక 72 డిసెంబర్ సంచిక. ఓకే. రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ సందర్శించిన అరేబియా రాజు ఇబన్ ఊదిండు అని గుర్తుపెట్టుకోరు. అవసరమైనప్పుడు వీరాట్రూపాన్ని ప్రదర్శించిన వామనమూర్తి బూరుగుల రామకృష్ణరావు. హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవాడికి భూమిని ఇగో ఇది బిట్టు దున్నేవారికే భూమినిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యవాద వ్యవస్థను మార్గదర్శకులైన వారు బూరుగుల రామకృష్ణరావు. రామకృష్ణ గారి అడ్వకేట్ ఆఫీస్లో క్లిష్టమైన కేసులు అధ్యయనం చేసిన వారు పివి నరసింహారావు. పివి గారి అభిప్రాయంలో రామకృష్ణరావు గారు చెయ్యకుండా వదిలివేసింది దేశ చరిత్రలో ప్రధానమైన దశాబ్దాలను గూర్చి గ్రంథస్థం చేయడం. రామకృష్ణరావు గారిని గూర్చి ఒక్క మాటలు చెప్పాలంటే ఏమని చెప్పను? పూర్ణ పురుషుడు. ఇది కూడా ఇవ్వచ్చు. రుద్రమాదేవి కాకతీయ రాజ్యాన్ని పాలించే కాలంలో ఓరుగల్లును సందర్శించిన విదేశీయుడు మార్కుడు. ఫెర్గ్యూసన్ కళాశాల ఏ నగరంలోనున్నది? పూణె. ఓకే. మరి ఎందుకు చదవమన్నారో ఆగలు. ఓకేనా, కింద పడ్డది మొక్కలకి. పేజీలు పోతే ఎంత కోపం వస్తుంది నాకు. ఓకే. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. ఏ పాఠం అబ్బా? ఈ కోరస్, గొంతు గలపడం, పిలుపుకు బలాన్నిచ్చేది కోరస్. వచన కవిత ప్రక్రియకు చెందింది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వము వచన కవిత. ఛందో నియమం ఏం లేకుండా స్వేచ్ఛగా ఉంటుందట. మరి అదేంటిది అని అడగవచ్చు. వచనం అయినా అందులో కవిత్వం పాలుంటేనే అది వచన కవితగా రాణిస్తోంది. కవిత్వం పాలు ఉండాలి దానిపై. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతోంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఇగో ఇది ప్రీవియస్ బిట్టు. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనగా గుర్తించబడతాయి. ఈ పాఠము సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనం. చచ్చిపోయిండని సావు గీతం పాడడానికి సంకలు కొట్టుకుంటూ పోయిండని గుర్తుపెట్టుకోరు. సంకలనం వస్తుంది, తప్పుగా అనుకోవద్దు. ఇగో సావు అందుకే నేను అప్పటి నుంచి సావు అంటాను. ఈ సావు పోతాడు లక్ష్మీనారాయణ సావు పోతాడు. లక్ష్మీనారాయణ గుర్తుకు లేకుండా సలంద్ర గుర్తుకు వస్తాయి. సావుకు పోయినప్పుడు సంకలు గుద్దుకుంటా పోబడతారు. ఎవరైనా చచ్చిపోతే ఏమనుకుంటారు? సంకలు గుద్దుకుంటా ఒకటే నెత్తి గుద్దుకుంటా పోతారు. కానీ ఈడొక్కడే సంకలు గుద్దుకుంటా పోయిండు. ఈ సంకలనం చావు గీతం ఇది ఇస్తాడు, ఇట్లా ఇస్తాడు, అన్ని గివ్వే ఇస్తాడు. సంపుటాల, సంకలనమల, అవి ఏంటి అని, వచన గీతాల, కవిత్వాల, కావ్యాల. ఈ సంకలు గుద్దుకుంటా సావు గీతానికి పోతే ఆడ వేడిగాలు కూడా బాగా అవుతుంది. ఇది కోరస్ ఇయ్యనికి ఎవ్వరు లేరు. కోరస్ అంటే గొంతు కలపడము. ఇక అయితే సలంద్రాలు పెట్టురి గొంతు కలపడానికి, గొంతు తడపడానికి జర ఇయ్యి వాళ్ళు గొంతు కలుపుతారు అని మేనిఫెస్టో తయారు చేసారు దళితులకు. మేనిఫెస్టో, మెనీ కాదు, ఓకే, మెనీ వస్తుంది. ఓకే. తర్వాత కవి పరిచయం. సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ జిల్లా పట్టణంలో జన్మించారు. నిజామాబాద్. ఓకే. తర్వాత చిన్నతనం నుండే హేతువాద దృష్టిని ఏర్పరచుకున్నారు. ఈయనేది హేతువాదుడు. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. సుశిరా వేడిగాలి, అందుకే చెప్తాను నేను, వేడిగాలిలో పోయిండు సావుకు సంకలు గుద్దుకుంటా అని చెప్పిన నేను. వేడిగాలి కవితా సంకలనం, ఇది కూడా సంకలు గుద్దుకుంటానే, వేడిగాలి గుర్తుందని కూడా సంకలు గుద్దుకుంటాడు. తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. వేడిగాలి కవితా సంకలనం ద్వారా తన తొలి కవితా సంపుటిని అందించాడు సలంద్ర. సుశీర ఎంత కన్ఫ్యూజ్ క్వశ్చన్ అది. తర్వాత 1979లో ఇతడు రచించిన చావు గీతం కవితా సంపుటి. ఈయన కవిత. ఇక చావు గీత అంటే అమ్మాయి కాబట్టి కవిత అని గుర్తుపెట్టుకోరు. కవిత సంపుటి, కవితా సంపుటిలోనిది సంచలనం సృష్టించింది. దళిత సాహిత్యోద్యమానికి పునాది అని చెప్పుకునే కవిత్వంలో సలంద్ర రచించిన దళిత మానిఫెస్టో
మానిఫెస్టో అనే కవిత ప్రధానమైనది. ఇగో మానిఫెస్టో దళితులకు, అందుకే ఎప్పిండి సంకలు కుదుకుంటా ఏడ్చుకుంటూ పోయిండు సావుగీతం పడనికి. ఆడెవరు కోరస్ ఇయ్యకపోతే, ఎవరు గొంతు కలకకపోతే వాళ్ళందరికీ జర సలంద్ర పెట్టిర్రు, చల్లనీళ్ళది సలంద్ర పెట్టిర్రు గొంతు కలపడానికి. గొంతు తడపండి, గొంతు దడపండి, గొంతు దడపండి. కోరస్కి గొంతు కలపడానికి వాళ్ళు ఒక కలపడానికి మీరు ఏం చేస్తారంటే దళితులకు చెప్పిండు మానిఫెస్టో తయారు చేయరని. ఇవన్నీ మీకు ఒకటి వస్తాయి. దేనికి అది స్వతంత్రంగా గుర్తుపెట్టుకోవడం అంతే. సంకలు కుదుకుండా సాగుగీతం పోయిండు, అది వచ్చిన కవిత అని సంకలు కుదుకుండా పోయిండు కాబట్టి అది సంకలనం అవుతుంది. ఓకేనా. ఈయన కోరస్ అంటే ఏంటిది? గొంతు కలపడం. సలంద్ర అంటే ఏంటి? చల్లటి నీళ్ళు అంటే గొంతు తడపడం, గొంతు తడితేనే గొంతు అదవుతుంది. వేడి గాలి కవితా సంకలనం, వేడి గాలి హేతువాద ఈయనకి. ఓకే, వేడి గాలి బాగున్నది, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఓకే, ఇది బిట్టు వాడే పాడే బిట్టు వాడే గిడ. ఓకే, వాస్తవాలు కఠినంగానే ఉంటాయి. సమాజం కొత్త పోకడలను తొందరగా స్వాగతించదు. ఆయన వాటిని గురించి పదే చెప్తూ ఆచరిస్తూ ఉంటేనే ఎన్నో ప్రయత్నాల తర్వాత గుర్తించి ఆ తర్వాత అనుసరిస్తోంది కదా కూడా. ఈ నిజం తెలిసిన కవిత తన పాటను సమాజం కోరస్ అవుతుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. ఆ వైనాన్ని చదివి తెలుసుకుందామా? తెలుసుకుందాం. చిన్నగా ఉన్నది లెసన్. ఓకే, నేను భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు ససేమేరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపిస్తే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు, నిందలు వేస్తారు. రాళ్ళు విసురుతారు. జాతీయం నిందలు వేసే టైంలో. నాకు తెలుసు, నేను మీ ముఖాలు చూసుకొండంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలుగొట్టేస్తారు. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనల్లో ఊరికే ఊసిపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెధవనని మూర్ఖున్నని చూపుడు వేలుతో చంపేస్తారు. అయినా నాకు తెలుసు, రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు. నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. గట్లా ఆయన ఒంటరిగానే వాడుకుంటారట కానీ చెప్పుకుంటారట. ఇక సారాంశం తెలిసిపోయింది కదా మనకి. ఇంకేమైనా చెప్పన్నా? సమాజం కొత్త ధోరణులను వాస్తవాలను అంత తొందరగా నమ్మదు, ఏదైనా అంతే. వదినే గదేం వచ్చిందని పొద్దుగాల ఎవరు వస్తున్నాయి కదా, వదినే ఈ చెత్తబుట్టలు 9 గంటలకు లేస్తారు వదినే అని ఫస్ట్ ఇది వస్తుండే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ అదే చెత్తబుట్టలు ఏంటిదే పొడి చెత్త తడి చెత్త అని వదినే అని ఫస్ట్ ఇస్తుండే. మీ ఇంటి ముంగట అది అని ఆ కథ అంతా పోయింది. పొయ్యి అలవాటు అయిపోయింది. ఇప్పుడు రాగానే వస్తున్నారు చూసిరా, గట్ల అవుతుంది అన్నట్టు. ఆ విజయాన్ని గురించే కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవితలో లేవనెత్తాడు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నేటి ప్రవాహంలోని చైతన్యాన్ని, నేటి స్తబ్దతను గల తేడాలను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు ఏమి చేయలేనంతగానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి. ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్ములకు గుర్తించలేని మేధావులను పురాణాలోచన చెయ్యమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలను ఏమి ఉపయోగకరమో గ్రహించలేని వాళ్ళు ప్రజల పక్షం నిలబడరని, వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటాడు కవి. ఓకే, కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడుతానంటున్నాడు. తన పాటను అణిచివేయాలని చూసే వాళ్ళను భయపడనంటాడు. పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్ర వేసిన లెక్క చేయనంటాడు కవి. నిజానికి తన పోరాటం, వాదన వ్యక్తుల మీద కాదని, పనికిరాని వ్యవస్థల మీద అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనకు వ్యతిరేకించిన వాళ్ళే వాస్తవాన్ని గ్రహించి తన మాటల ద్వారా ఏకీభవిస్తారు. తన పాటలతో గొంతు కలుపుతారని, కోరస్ అందిస్తారని ఆశావాదృక్తాన్ని వెల్లడిస్తాడు. అప్పటి వరకు తన ఒంటరిగానే భయం లేకుండా తన భావాలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతారు కవి.
ఇందులో ఏమన్నా చూద్దాం. అర్థాలు ఏమంటాడు? మేధస్సు అంటే తెలివి, ఆచరణ ఆచరించడం, ప్రతిబింబం మనల్ని మనం చూసుకోవడం, నిశ్చలత కదలకుండా ఉండడం, కోరస్ గొంతు కలపడం. ఓకే. రాళ్ళు విసిరేయడం, జాతీయాలండి, జాతీయాలు రాళ్ళు విసిరడం, నిందలు వేయుట, గొంతు నొక్కేయడం, ఏమీ మాట్లాడకుండా చేయడం. ఓకే. సందులు విడదీసి చూసుకోండంటూ, చూసుకోండి ప్లస్ అంటూ ఇత్వ సంధి, గొంతెత్తి, గొంతు ప్లస్ ఎత్తి, గొంతు ఊ ప్లస్ ఎత్తి ఉత్వ సంధి. తర్వాత సమాసాలు ముక్కలు చెక్కలు, ముక్క చెక్క ద్వంద్వ సమాసం, గొంతు నొక్కేయడం, గొంతుకు నొక్కడం, గొంతును గొంతును ద్వితీయ, నా పాట నా యొక్క పాట షష్ఠి తత్పురుష సమాసం. ఇంకా పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే అంత్యానుప్రాసం. కిషోర్ లేడిపిల్లల పరిగెత్తుతున్నాడు. కిషోర్, కిషోర్ అనేది ఉపమేయము, లేడిపిల్ల అనేది ఉపమాన వాచకము. లేడిపిల్ల అనేది అడుక్కొచ్చిండు కాబట్టి ఉప్మా అడుక్కొచ్చుకున్నాడు. సో ఇవేంటి? ఇదే ఉపమా అలంకారము అది తెలిసింది కదా. ఇక లేడి పిల్ల, లా అనేది ఉపమావాచకము, లా అనేది ఉపమావాచకము. లేడి పిల్ల లా, లా అనేది ఏంటిది? ఓన్లీ లా ఉపమావాచకము. లేడి పిల్ల అనేది ఉపమానము, కిషోర్ అనేది ఉపమేయము. ఓకే. ఇక పరిగెత్తుతున్నాడు అనేది సమాన ధర్మము. అయిపోయింది ఉపమా అలంకారం. ఓకే, ఇట్లుంటుంది కాబట్టి. తర్వాత మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుంది. అన్నట్లు అంటే ఊహ, ఊహ ఊహ గురించి తెలిపేది ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లు, ఉన్నట్లు, చేసినట్లు, కట్లు, ఈ కట్లు అంటే ఊహ, ఊహించడం, ఊహ ఉత్ప్రేక్ష అలంకారం. ఓకే. తర్వాత కర్మని వాక్యాలుగా ఇవన్నీ ఉన్నాయండి, జర చూడుర్రి వేరే దాంట్లో. ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తుతాడు. ఓకే. ఆయన అంటే వీళ్ళు ఎవరబ్బా? కర్త. ఆయన అంటే కర్త. ప్రశ్నలను అంటే కర్మ, సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తుతాడు. ప్రశ్నలు సందేహాలను ఆయన చేత కోరస్ కవిత ద్వారా లేవనెత్తుతాడు. కర్మని వాక్యాలను కర్మని వాక్యాలుగా రాయమంటాడు. కర్త కాబట్టి కర్మ ముందుకు వచ్చేటట్టు రాయమంటాడు. తర్వాత నా మీద రాళ్ళు విసురుతారు. ఓకే. రాళ్ళు నా మీద విసరబడ్డాయి. ఓకే, రాళ్ళు నా మీద విసరబడ్డాయి. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. భూమి కోసము భుక్తి కోసం, ప్లీజ్ ఒకసారి మీరు అట్లా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది గ్రామర్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లేలిస్ట్లో. భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి రద్దు కోసం, జమీందారీ మరియు భూస్వామ్య విధానాల రద్దు మరియు నైజాం రాజరిక వ్యవస్థను వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ప్రజలు చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. ఆనాటి రోజుల్లో ప్రజలకు పరస్తత్వ హక్కులు లేవు, సమావేశంలో జరుపుకునే వీలు లేదు, సభలు సంఘాలు పెట్టుకునే అవకాశం లేదు, దుర్మార్గపు అధికారులను కోర్టులలో సవాలు చేసే అధికారం లేదు, దోపిడీ పెత్తందారులు ఏది శాసిస్తే అది అమలు జరిగేది, వారు కొట్టినా తిట్టినా ఇళ్ల మీద పడి దోపిడీ చేసిన, పంట పొలాల్లో పడి లూటీ చేసిన, చంపివేసిన నోరు మూసుకొని భరించవలసిందే. ఆడపడుచులకు మాన రక్షణ లేదు, సదురు దోపిడీ పెత్తందారులు జమీందారులు సాగించే దుశ్చర్యాలను, దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసమే ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ పోరాటంలో సుమారు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల భూస్వామ్య విధానం, జమీందారుల విధానం రద్దు చేయబడింది. సుమారు 3000 గ్రామాలు విముక్తి అయ్యాయి. ఇది ఎన్నికలు తీసుకున్నారంటే తెలంగాణ సాయుధ పోరాటం. వెలపాటి రామారెడ్డి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా పడ్డ బిట్టు. బిట్టు పడే వేలపాటి రామారెడ్డి తెలుగు అకాడమిక్ ప్రచురణ. ఓకే, వేలపాటి రామారెడ్డి వేలం పాడుతున్నా. ఓకే. మొలక లక్ష్యం అడవి, చినుకు లక్ష్యం సంద్రం, మనిషి లక్ష్యం మనిషి. అయిపోయింది మరిగా, కొంచెమే ఉన్నది, చిన్నగా ఉన్నది, అంటే చెప్పినా కూడా చిన్నగానే ఉన్నది. ఓకే, ఇది ఒక్క నిమిషం. ఇదో ఆగమ చెప్తాను దాగండి.
ఈయన చెప్పుకున్న వేడిగాలి రచనలు నిజాదీనది వేడిగాలి కవిత సంకలనం. ఓకే. చావు గీతం మంచి పేరు తెచ్చిపెట్టిన రచన 1979. దళిత కవిత్వోద్యమానికి పునాది అని చెప్పుకునేది దళిత మేనిఫెస్టో అని కవిత రాశాడు. ఓకే. ప్రక్రియ వచన కవిత చందోనియం లేనిది ఇది భావ ప్రధానం కవిత పంక్తులలో సాగుతుంది. వచన కవితలు వస్తువు అభివృద్ధి ప్రతిభావంతులు గుర్తించబడి పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయవాదులు తెలుగులో ప్రవేశపెట్టినది వచన కవిత్వం. ఆంగ్లంలో ఫ్రీవర్స్గా పిలువబడే వచన కవిత ఫ్రీవర్స్గా పిలువబడే వచన కవిత ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధమైంది. వచన కవిత్వము ప్రజాస్వామ్య యుగ కవి వాహిగా గుర్తింపబడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎస్సే వరకు కూడా ఇంపార్టెంట్. దాశరథి వచన కవితలను విద్యుత్ ఛందస్సుగా గుర్తించారు. వచన కవితను వచన గేయం వచన గీతం పేర్లతో వ్యవహరించిన వారు శ్రీ కుందుర్తి. విశేషాలు చూద్దాం. అన్నపు రాశులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అనే వచన కవితను రచించింది కాళోజీ నారాయణరావు. కడుపు కాలుతుంది అని అంటాడు. అన్నపు రాశులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అంటే కడుపు కాలుతాడే కాళోజీ అని గుర్తుపెట్టుకోరు. ఈ పాఠ్యభాగం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనం. సంకలు గుద్దుకుంటూ పోయిండు అని చెప్పి ఆయన సమాజంలో మంచి చెడ్డలు తెలుసుకునేటట్లు చేయడం ఉద్దేశం గల పాఠం కోరస్. చందోనియం లేని కవితాత్మక పంక్తుల్లో సాగే స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. వచన కవితలో ప్రతిభావంతమైన వీటిని బట్టి గుర్తిస్తారు. వస్తువు అభివ్యక్తి శిల్పం. అబ్బా. కోరస్ అనే శీర్షిక ద్వారా కవి దేనిని సూచించాడు? సమాజం. భూమిని ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే నవ్వేవారెవరు? సమాజం. తనను విమర్శించేవారే తన పాటకు కోరస్ పాడతాడని నిర్భయంగా చెప్పిన కవి సలంద్ర లక్ష్మీనారాయణ. 1946-1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది మరణించారు? సుమారు 4000 మంది మరణించారు. ఓకే. వాగ్భూషణం. ఏంటిది వాగ్భూషణం? వాగుకి ఇరువైపులా కృష్ణమూర్తి ఉన్నాయి. అబ్బా రేపు చెప్తుంది అవి కానీ ఇవాళ ఇక నచ్చిందామని నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. అయిపోయింది. టక్కటకి వేసుకున్నాను. వాగ్భూషణం ఇది ఒకటి ఉంది. ఉపవాచకం చెప్పమంటున్నారు, చెప్తాను నేను తప్పకుండా చెప్తా. మీరు వరి కావద్దు. మీకు ఖచ్చితంగా నేను మాట ఇచ్చిన. సోషల్ అయిపోయింది. టెట్ సిలబస్ మొత్తం సోషల్ అయిపోయింది. మళ్ళీ సోషల్ చేసే ఉద్దేశం ఉంది. తెలుగు కూడా రెండోసారి, ఇది 3వ దశ. మళ్ళీ ఈ 10వ తరగతి వేసి మీకు మొత్తం చేసే బాధ్యత నాది. నేను ఇచ్చిన మాట ఇచ్చిన కాబట్టి ఏది ఏటైనా సరే. కానీ మీరు టెట్టులో మాత్రం ఈసారి పాస్ కావాల్సింది. 2010లో రాసిందంట మేడము. ఇప్పటి వరకు క్వాలిఫై కాలేదని చెప్పారు. క్వాలిఫై కాలేదనే విషయమే రావద్దని ఈసారి తగ్గేదేలే. రావాల్సిందే అంతే. ఓకేనా? రాకపోతే బయట ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కానీ రావాల్సిందే. ఎందుకు రాదు, ఎట్లా రాదు చెప్తా నేను. ఇంకో వీడియో ఉంది, దాన్ని అప్లోడ్ చేస్తున్నా. దీని తర్వాత ఆ వీడియో చూడండి. ఓకేనా? ఎందుకు వస్తలేవో. ఓకే. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఇది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని MMZ అబాకస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వకపోతే రేపు వస్తుంది యాప్. ఆ యాప్ ఇప్పుడు నాకు ఏం లేదు. ఇప్పుడు నా వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళు ఫ్రీగా చూడాలి అంతే. 3వ తరగతి నుంచి EVS నుంచి 10th క్లాస్ వరకు సోషల్ కూడా ఫ్రీగా చూడాలి. అన్నీ ఫ్రీగా చూడాలి అని ఉన్నది. ఓకేనా? యాప్ పెట్టిన పెద్ద అదేం లక్షల కోట్లల్లో ఉండేది. అది ఒక 10, 20 రూపాయలు, 50 రూపాయలలో పెడతా నేను. మీరు టెన్షన్ పడొద్దు. మీకు మాత్రం యూట్యూబ్లో ఎవ్వరు ₹1 చెల్లించిన అవసరం లేదు. కానీ ఒక లైక్ మాత్రం చేయరు. జర సబ్స్క్రైబ్ చేయరు. చూసిన వాళ్ళు అందరు జర లైక్ చేయరు. అదబ్బా జర షేర్ చేయరు. నాకు హెల్ప్ చేయరు. రాదు జరా. ఓకేనా? మీకు మాత్రం అందించే బాధ్యత నాది. ఒక్కరికి బాగుపడ్డా నా జీవితం ధన్యమైనట్టే. మీ అభిమానాన్ని కోరుకుంటున్నా, మీ ప్రేమను కోరుకుంటున్నా. నాకు దీవెనలు ఇస్తుర్రు అని అంటే అది ఉట్టి సంగతి కాదు. దీవెనలు ఎప్పుడైతే లోపల నుంచి వెళ్తే మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడే. ఓకేనా? నాకు ఆ జాలు. తప్పకుండా నేను యాప్ చేస్తాను మేడం, ప్లీజ్ యాప్ చేయండి అని అంటున్నాడు. చేస్తా, తప్పకుండా చేస్తా. ఈ మొత్తం 10th క్లాస్ అయిపోయినాక చేస్తా. ఓకే. ఎందుకంటే 10th క్లాస్ వరకు ఇస్తాను నేను మాట ఇచ్చిన మాట మీద నిలబడతా నేను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్. నెక్స్ట్ లెసన్ ఎన్నో లెసన్ అబ్బాయి? ఇప్పుడు ఎన్నో లెసన్కి వచ్చినాం మనం? 9వ లెసన్ తర్వాత ఇప్పుడు వస్తాము. ఓకే.
వాగ్భూషణం 10వ దాంతో వస్తాను నేను ఇప్పుడు. మీరు మాత్రం షేర్ చేయాలి ఈసారి. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను తప్పకుండా లైక్ చేస్తారని. ఓకే, ఈసారి వదిలేది లేదు. ఈ 20 రోజులలో ఎట్లయినా తప్పకుండా చదువుతారు, మీరు చూడుర్రి. నెక్స్ట్ వీడియోలో ఒకసారి ప్లాన్ ఉన్నది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.